ఫస్ట్ ఆఫ్ ఆల్ మై గ్రేట్ లీడర్ మల్లేష్ సార్‌కి గుడ్ మార్నింగ్. అండ్ పాండే సార్, బేబీ మేడం, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ గుడ్ మార్నింగ్. జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్‌కి గూడాను వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ నా గురించి నేను ఒక 2 నిమిషాలు పరిచయం చేసుకొని నేను చెప్పే టాపిక్‌లోకెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరొచ్చేసి భారతిరాజ్. మేము ఇక్కడ సుచిత్ర షాపూర్ నగర్‌లో ఉంటాము. నేను ఈ వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌కి రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‌ని. అక్కడ నేను ఒక 12 సంవత్సరాలుగా జాబ్ చేస్తే నాకక్కడ వచ్చిన సాలరీ ఒక 10,000. ఈ వెస్టీజ్‌ని నాకు పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్ మల్లేష్ సారు. ఇందులో నా ఫుల్ టైమ్ జర్నీ ఒక 1 ఇయర్. ఆహ్, ఓకే. థాంక్ యూ లీడర్స్. నాకిప్పుడు ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిన మై గ్రేట్ లీడర్ మల్లేష్ సార్‌కిను వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. అండ్ మనందరిని ముందుండి నడిపిస్తున్న బేబీ మేడం, పాండే సార్, మహా గురూజీ ఎంఎస్ సార్‌కి గూడా థాంక్ యూ సో మచ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే, లేడీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్ గురించి నేను సెలెక్ట్ జేసుకున్నాను. అందులో ముందుగా ఏంటి అంటే, ఒకటి మన లేడీస్ అందరికీ వరంగా భావించేది ఏంటి అంటే, మన లేడీస్ సమస్యలనన్నీ తీర్చగలిగే వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ శతవరి మ్యాక్స్. దాని గురించి నేను ఫస్ట్ ఈరోజు చెప్పబోతున్నాను. ఈ శతవరి మ్యాక్స్ అంటే ఏంటి? దీనిలో ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? అనేది నేను ముందుగా చెప్తాను. శతవరి అంటే దీని పేరులోనే ఉంది మీనింగు. శత అంటే 100, వరి అంటే సమస్యలు తీర్చేది. అంటే లేడీస్‌కి 100 రకాల సమస్యలను తీర్చగలిగేదే ఈ శతవరి మ్యాక్స్ అంటారు. ఇది ఆస్పర్గిల్లస్ ఫ్యామిలీకి చెందింది. ఇది హిమాలయాల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇది మన కంట్రీలో గాకుండా వేరే కంట్రీస్‌లో గూడా దొరుకుతుంది. ఎక్కడ అంటే నేపాల్, శ్రీలంకలో గూడా దొరుకుతుంది. ఇది ఆయుర్వేదం షాపులలో గూడా దొరుకుతుంది. ఆయుర్వేదం షాపులలో దీన్నేంటి అంటే పిల్లి పిచర అంటారు. ఇది ఇప్పుడు గాదు, 5,000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఉన్న ప్రొడక్ట్ ఇది. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ జేస్తారు లేడీస్ ప్రాబ్లమ్స్‌కి. అండ్ దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బల్ అని గూడా పిలుస్తారు. ఇంకా ఇది 1739లో కనుగొన్నారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే శత శతవరిలో శతవరితో పాటు అశోక, ములేతి కూడా ఉంటాయి. ఇది లేడీస్ అన్ని రకాల సమస్యలకు గాను పనిచేస్తుంది. ఆయుర్వేద షాపులలో గూడా దొరుకుతుంది. ఈ అశోక, ములేతి ఇవి వీటి బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్‌గా ఇది ఇన్ఫిర్నిటీ అంటే ప్రత్యుత్పత్తి. లేడీస్‌లో ప్రత్యుత్పత్తి ప్రాబ్లమ్స్ ఉండి ఈ జనరేషన్‌లో పిల్లలు గాకుండా చాలా సఫర్ అవుతున్న జంటలున్నాయి. వాళ్ళు పిల్లలు అవ్వలేక హాస్పిటల్ల చుట్టూ తిరిగి, తిరిగి టెస్ట్ ట్యూబ్ బేబీకి కన్సల్ట్ అవుతున్నారు. సో, అంటే వాళ్ళకి ఇన్ఫిర్నిటీ అనేది కరెక్ట్‌గా లేకపోవడం వల్ల, ప్రత్యుత్పత్తి అనేది కరెక్ట్‌గా కాకపోవడం వల్లే వాళ్ళకు పిల్లలు అనేవాళ్ళు ఇదేం చేస్తుంది అంటే ఇన్ఫినిటీ అంటే ప్రత్యుత్పత్తిని ఆహ్, కరెక్ట్‌గా ఉండేలా చూస్తుంది అన్నమాట. ఇంకా లేడీస్‌లో హార్మోన్ బ్యాలెన్స్‌డ్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమ్ అదే ఇప్పుడు లేడీస్‌లో హార్మోన్ బ్యాలెన్స్‌డ్ ప్రాబ్లము. సో, ఇది ఆహ్, హార్మోన్స్‌ని గూడా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట ఇది. ఇంకా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా ఏంటి అంటే బాలింతలుగా ఉన్న తల్లుల్లో చాలా మందికి పాలు కరెక్ట్‌గా ఉండక ఏంటి అంటే డబ్బా పాలు పిల్లలకిస్తారు. కానీ బిడ్డకి తల్లి పాలే చాలా బలము. సో, ఇది మన బాలింతలకు ఇస్తే ఈ శతవరి పాలు గూడా ఎక్కువగా పడతాయన్నమాట బాలింతల తల్లులకు. ఎందుకు అంటే పాల ఉత్పత్తిని పెంచుతుంది ఇది. ఇందులో పాలను ఉత్పత్తి చేస్తే ప్రొలాక్టిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది ఈ శతావరి మ్యాక్స్. సో, మనకు పాలిచ్చే తల్లులకు సజెస్ట్ చేస్తే పుష్కలంగా పాలు గూడా వస్తాయన్నమాట. బ్రెస్ట్ సైజ్ కరెక్ట్‌గా లేని వాళ్ళకి గూడా ఇది సజెస్ట్ చేయొచ్చు. బ్రెస్ట్ సైజ్‌ను కూడా పెంచుతుంది ఇది. ఇంకా మెమోరీ పవర్‌ని గూడా పెంచుతుంది. ఇంకేంటి అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్‌ని పెంచుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో వాళ్ళకి ఇస్తే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్‌ని ఉత్పత్తి పెంచి ఇంకా ఆహ్, ఇది ఏంటి అంటే మెయిన్‌గా లేడీస్‌లో ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే
మనకు హార్మోన్ ప్రాబ్లమ్. ఈ హార్మోన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది లేడీస్‌లో ఇంతగా అంటే, ఎక్కువగా లేడీసు స్ట్రగుల్ అవ్వడం వల్ల. అంటే, అంతకుముందు లేడీసు ఇంత టెన్షన్‌గా ఉండేవాళ్ళు గాదు. ఇప్పుడు లేడీస్ ఏంటి అంటే, ఎక్కువగా జాబుల్లోను డ్యూటీల్లోను అక్కడ ఇక్కడగా ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం, టెన్షన్‌గా ఫీల్ అవ్వడం. దీనివల్ల హార్మోన్ అనేవి ఇన్‌బాలెన్స్‌డ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఏంటి అంటే, వాటర్ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోకపోవడం వల్ల గూడా హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ అవుతుంది. కరెక్ట్‌గా ఫుడ్ లేకపోయినా అండ్ కరెక్ట్‌గా నిద్ర సరిపోకపోయినా గూడా ఈ హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో అంటే మనం కరెక్ట్ టైమ్ టు టైమ్ అంటే నిద్ర ఉండదు. కరెక్ట్‌గా వాటర్ క్వాంటిటీ తీసుకోలేం. ఎందుకంటే జాబుల్లో, డ్యూటీల్లో మనకు బిజీ షెడ్యూల్ కాబట్టి ఆ కారణాల వల్ల గూడా మనకు హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ అనేవి అవుతూ ఉంటాయి. హార్మోన్ బ్యాలెన్స్‌లో ఉండాలి అంటే మనము కొంచెం టైంకు నిద్రపోవాలి. అండ్ వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాంటప్పుడు మనకు హార్మోన్ అనేవి బ్యాలెన్స్‌డ్ అవుతూ ఉంటాయి. సో, ఈ హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం గూడా జరుగుతూ ఉంది లేడీస్‌కి. అండ్ పీరియడ్స్‌లో పెయిన్స్, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, నీటి బుడగలు రావడము, అట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ ఎక్కువగా రెగ్యులర్ పీరియడ్ అంటే ఏంటి అంటే పీసీఓడీ ప్రాబ్లమ్ అంటారు. ఇది ఎక్కువ మందిలో ఉన్న ప్రాబ్లమే ఇది. చాలా మందికి. కొంతమందికైతే 2, 3 మంత్స్‌కి, కొంతమందికి 4, 5 మంత్స్‌కి ఒకసారి పీరియడ్ వస్తూ ఉంటదన్నమాట. అలాంటి వాళ్ళకు ఇది సజెస్ట్ జేయాలి. మెయిన్‌గా ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది మెయిన్‌గా ఈ హార్మోన్ బ్యాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి, అలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తే, ఇది టైంకు తీసుకున్నప్పుడు ఇది ఏంటి అంటే మన వాళ్ళు చాలామంది ఏం చేస్తుర్రంటే, నేను 4 మంత్స్ వాడినా, 5 మంత్స్ వాడినా అని చెప్పేసి వీటిని ఇది చేస్తుర్రు. కానీ వాడే విధానం అది గాదు. మార్నింగ్, ఈవినింగ్ రెగ్యులర్‌గా తీసుకోవాలి. 2 రోజులకోసారి, 3 రోజులకోసారి మీకు గుర్తున్నప్పుడు తీసుకుంటే రిజల్ట్ అనేది రాదు. రెగ్యులర్‌గా తీసుకుంటుంటే వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు రిజల్ట్ ఒస్తుంది. ఈ ఇన్‌బాలెన్స్‌డ్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకు అంటే ఇర్రెగ్యులర్ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు మెయిన్‌గా ఇది ఇవ్వాలి. ఇది పీసీఓడీ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ ప్రాబ్లమ్ కాబట్టి, ఆ హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌డ్ చేస్తాయి ఇవి. బ్యాలెన్స్‌లో ఉంచి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి సహాయపడతాయన్నమాట. ఇంకా గర్భాశయంలో పుండ్లు, కంతులు, అదే నీటి బుడగలు అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. చాలా మందికి అంటే 50% లేడీస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తోనే సఫర్ అవుతూ ఉంటారన్నమాట. ఇంకా కొంతమందికి ఏంటి అంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం. పీరియడ్ వచ్చిందంటే 1 వీక్, 10 డేస్ వరకు గూడా కంటిన్యూయస్‌గా మనకు అది ఏంటి అంటే బ్లీడింగ్ అవుతానే ఉంటది. సో, అట్లాంటి వాళ్ళకు గూడా ఈ శతవారి మ్యాక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఆహ్, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్‌ని గూడా ఇది కంట్రోల్‌లో ఉంచుతుంది అన్నమాట. ఇంకా ఏంటి అంటే నాడీ వ్యవస్థని గూడా సరిచేస్తుంది. ఆ కడుపులో ఉన్న అంటే గర్భసంచిలో ఉన్న పుండ్లు, కంతులు అట్లాంటి ప్రాబ్లమ్స్ గూడా ఇది నయం చేస్తది మ్యాక్స్. ఇంకేంటి అంటే కొంతమందికి అల్సర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, అల్సర్ ప్రాబ్లమ్స్‌ని కూడా ఇది సాల్వ్ జేస్తుంది. కొంతమంది ఏంటి అంటే ఎక్కువగా స్ట్రెస్‌కి ఫీల్ అవుతుంటారు. ఆ స్ట్రెస్‌కి ఫీల్ అయినప్పుడు ఏమైతదంటే, శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ అనేది నాన్ ఎడిటల్ హార్మోన్ యొక్క పనితీరు పెంచడానికి ఇది పనిజేస్తుంది. ఆ స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు ఈ హార్మోన్ అనేది ఇన్‌బాలెన్స్‌డ్ అవుతుంది. ఆ హార్మోన్‌ని బ్యాలెన్స్ చేయడానికి గూడా ఈ శతావరి మ్యాక్స్ పనిజేస్తుంది. ఈ అదేం చేస్తుందంటే, ఆ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో, అలాంటప్పుడు వాళ్ళకు స్ట్రెస్ నుండి కొంచెం రిలాక్సినేషన్ అనేది కలుగుతుందన్నమాట. సో, ఎక్కువగా డిప్రెషన్‌కు లోనయ్యే వాళ్ళకి గూడా ఈ శతావరి మ్యాక్స్ యూజ్ జేయొచ్చు లేడీస్‌కి. ఎక్కువగా డిప్రెషన్‌కి లోనైనప్పుడు ఈ హార్మోన్ ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలాంటి వాళ్ళకి ఇది మనము సజెస్ట్ జేయొచ్చు. ఇంకా ఏంటి అంటే ఇది థమిలియన్స్ పరిశోధనలో ఇది మెయిన్‌గా యురేనియస్ ఎక్కువగా వస్తుంది. వాళ్ళు పరిశోధన చేసినప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, యురేనస్‌ని ఎక్కువగా వస్తుంది. దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ రాకుండా కూడా ఈ శతావరి మ్యాక్స్
ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం ఏంటి అంటే పెయిన్ రావడం అట్లా అవుతుంది. సో, అట్లాంటి వాళ్ళకు గూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఏంటి అంటే దీని బెనిఫిట్స్ కడుపులో, పేగులో అల్సర్ ప్రాబ్లమ్స్ తగ్గించి ఎలాగా అంటే మనకు ఈ అల్సర్ ప్రాబ్లమ్ రావడము, ఇది పొట్ట అంచు భాగంలో ఉండే మ్యూకేసేలియన్స్‌ని పెంచి, ఆ మ్యూకేసేలియన్స్ లేయర్స్‌ని హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది. అంటే జిగురు, జిగురు ప్రొడక్షన్‌ను పెంచడానికి ఇంకా అది ఇంకా మోతాదులో హెచ్‌సీఎల్‌ని తగ్గించడానికి గూడా ఉపయోగపడుతుంది. అలాంటి టైంలో అల్సర్ ఫార్మేషన్ రాకుండా హెల్తీగా ఉంచి మెకానిజంను పొట్టలో డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అల్సర్ ఫార్మ్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మెయిన్‌గా లేడీస్‌లో వచ్చే స్ట్రెస్సు, హార్మోన్ ఇంబాలెన్స్‌డ్ అండ్ మనకు గర్భసంచిలో కంతులు గానీ, నీటి బుడగలు గానీ, కొంచెంమందికి గర్భసంచి వాపు రావడం గానీ, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, స్టమక్‌లో పీరియడ్స్ టైంలో చాలా మందికి నొప్పితో బాధపడుతూ ఉంటారు. చాలా నొప్పిగా ఉంటుంది. అలాంటి టైంలో చాలా ఇబ్బంది పడుతుంటాం. మనకు పీరియడ్స్‌లో వచ్చే ఇబ్బందులు అంతా ఇంత ఉండవు. అట్లాంటి ప్రాబ్లమ్స్‌ని గూడా ఈ శతావరి మ్యాక్స్ అన్నింటికి మల్టీ పర్పస్‌గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్‌గా యూత్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళు ఎక్కువగా బయట జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ హార్మోన్ ప్రాబ్లమ్ అయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్ వస్తుంది. మనకు రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోతే ఏమవుతుంది అంటే, మనకు బాడీ లావు అవ్వడం గూడా స్టార్ట్ అవుతుంది. పొట్ట ఉబ్బడము స్టార్ట్ అవుతుంది. మన బాడీలో ఉన్న ఈ బ్యాడ్ బ్లడ్ అనేది మనకు బయటికెళ్ళాల్సిన టైంలో ఎళ్తేనే మనకు హెల్తీగా మళ్ళీ మంచి బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది. మనకేంటంటే ఆరోగ్యం గూడా బావుంటుంది. అది రెగ్యులర్‌గా రాకపోవడం వల్ల యూత్‌లో చాలా మందికొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పొట్ట పెరగడము, లేకుంటే లావవ్వడము. మెయిన్ ఈ జంక్ ఫుడ్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. సో, అలాంటి వాళ్ళకు ఇది 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవ్వరైనా యూజ్ జేయొచ్చు ఈ శతవరి మ్యాక్స్. కాబట్టి అలాంటి వాళ్ళకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. రెగ్యులర్‌గా యూజ్ జేయండి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నేను యూజ్ జేసి బెనిఫిట్స్ తీసుకొని చెప్తున్నా. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ హెవీగా పీరియడ్స్‌లో స్టమక్ పెయిన్ ఉండేది. చాలా హాస్పిటల్స్ తిరిగినా నేను. ప్రతి ఒక్క గైనకిస్ట్‌ని కన్సల్ట్ అయినా. నాకున్న ప్రాబ్లమ్ ఏమీ లేదసలు. ఎన్నో టెస్టులు, స్కానింగ్‌లు చేసి గూడా వాళ్ళు మీకసలు ఏ ప్రాబ్లము లేదు కానీ హార్మోన్ బ్యాలెన్స్‌డ్ ప్రాబ్లమే ఉంది అన్నారు. ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది అంటే కరెక్ట్‌గా ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. డైజెషన్ అంటే మంచి హెల్తీ ఫుడ్ తినాలి అని జెప్పిర్రు. ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా నాకు మెడిసిన్ తీసుకున్నప్పుడే ప్రాబ్లమ్ తగ్గేది. మళ్ళీ కంటిన్యూ‌గా పెయిన్ అనేదొచ్చేది. ఆ పెయిన్ ఎలాగా ఉండేది అంటే 3 డేస్ పేషెంట్‌లా ఉండేదాన్ని నా పొజిషన్. పూర్తిగా మంచం మీదే ఉండేదాన్ని. ఫుడ్ తీసుకోవడానికి ఉండేది గాదు. వామిటింగ్స్ వచ్చేవి. అట్లాంటి పొజిషన్ నాది. నాకు మా అత్త ఊర్లో చెట్ల మందులు గూడా ఏయించింది. కానీ రిజల్ట్ రాలే. ఆ దేవుడి పుణ్యమా అని నేనిలాగ మార్నింగ్ జూమ్‌లో మన ప్రొడక్ట్ నాలెడ్జ్ విని, రాసుకొని, నా అప్లైనర్ సజెషన్ తీసుకొని, నేనిప్పుడు శతవారి మ్యాక్స్ యూజ్ జేయడం వల్ల నాకు స్టమక్ పెయిన్ లేదు. అసలు నాకు పీరియడ్ ప్రాబ్లమే లేదు. నేను అంతకుముందు పీరియడ్‌లో ఒక 3 డేస్ బెడ్ మీదే ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు పీరియడ్స్‌లో గూడా నేను మీటింగ్స్ అటెండ్ అవుతున్నా. నాకొచ్చిన రిజల్ట్ కాబట్టి నేను ఇంత గట్టిగా జెప్తున్నా. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది శతవారి మ్యాక్స్ వల్ల. నాకైతే ఆ దేవుడు నిజంగా నాకొక వరమే అనుకుంటా ఇది. నాకైతే మంచి రిజల్ట్ ఒచ్చింది. నేను పడుతున్న ప్రాబ్లమ్ అంతా ఇంతే గాదు. ఆ పీరియడ్ ఒచ్చినప్పుడు ఏడ్చేదాన్ని. అసలు నాకెందుకే ఈ ప్రాబ్లమ్ ఒచ్చింది? అసలు ఇట్లాంటి శిక్ష నాకెందుకు? పిల్లలు పుట్టాక ఈ ప్రాబ్లమ్ ఏంటి అని చాలా సఫర్ అయ్యేదాన్ని. కానీ దేవుడు వరం అనుకున్న ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. దయచేసి మెయిన్‌గా యూత్‌కైతే ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఈ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ వల్ల గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత ఫ్యూచర్‌లో పిల్లలు పుట్టే అవకాశం అనేది తగ్గిపోతుంది వాళ్ళకి. దయచేసి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చూపించండి. ఈ శతవరి మ్యాక్స్ యూజ్ జేయడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఫర్దర్‌గా పిల్లలు పుట్టరు అనే ప్రాబ్లమ్ అంటే ఈ ప్రత్యుత్పత్తి అనే ప్రాబ్లమ్స్ నుంచి మంచి రిజల్ట్ ఒస్తుంది. దయచేసి ఎవరైనా లేడీస్ యూత్ ఉంటే సజెస్ట్ చేయండి. అలాగని
లేడీస్ పిల్లలు పుట్టిన వాళ్ళు, ప్రెజెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళు వద్దని గాదు. మెయిన్‌గా యూత్ సఫర్ అవుతుర్రు కాబట్టి చెప్తున్నా. 100% రిజల్ట్ ఉంటుంది దీనివల్ల. నాకొచ్చింది కాబట్టి నేనింత గట్టిగా చెప్పగలుగుతున్నా. యూజ్ చేయండి. మంచి బెనిఫిట్స్ తీసుకోండి. హాస్పిటల్‌లో చుట్టూ తిరిగి అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవద్దు. నేను తెచ్చుకున్నా కాబట్టి, నేను పడ్డా కాబట్టి నేను చెప్తున్నా ఈ ప్రాబ్లము. దయచేసి ఇది ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సజెస్ట్ చేయండి మన శతావరి మ్యాక్స్. దీంతో పాటు ఆమ్లా, అలోవెరా, సిబాక్‌తోను ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ గూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకు. ఇవన్నీ యూజ్ చేయమనండి. దయచేసి మంచి రిజల్ట్ ఉంటుంది. సజెస్ట్ చేయండి. రిజల్ట్ తీసుకోండి. ఇంకో ప్రొడక్ట్ ఏంటి అంటే మనకు మెయిన్‌గా లేడీస్‌కి ఐరన్ పాలిక్. ఇది మనకు చాలా అవసరము. ప్రతి ఒక్క లేడీకి అవసరం ఇది. ఐరన్ పాలిక్. ఎందుకు అవసరము అంటే మనకు మనకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అంటే అప్పుడు మనకు బ్లడ్ అనేది బయటికెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సినంత బ్లడ్ అనేది మనిషికి, మనకు లేడీస్‌కి అవసరము. ఈ స్ట్రెస్‌లో మనం కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ మంచి ఫుడ్ అనేది తీసుకోలేకపోతున్నాం. దానివల్ల మనకు లేడీస్‌కి కావాల్సినంత బ్లడ్ అనేది బాడీకి దొరకట్లేదు. కాబట్టి మనము ఈ ఐరన్ పాలిక్ అనేది యూజ్ చేస్తుంటే మనకు ప్రతి ఒక్క లేడీకి ఇది అవసరమైన ప్రొడక్ట్ ఈ ఐరన్ పాలిక్. ఇది ప్రతి ఒక్కరికి మెయిన్‌గా లేడీస్ మెన్సెన్స్ వాళ్ళకు సఫర్ అయ్యే వాళ్ళకు, మెన్సెన్స్ ఆగిపోయిన వాళ్ళకు గూడా సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనకు బ్లడ్ లాస్ అవుతున్న టైంలో మెయిన్‌గా బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం యూజ్ అవుతుందన్నమాట ఇది. మెయిన్‌గా లేడీస్‌కి డెలివరీ టైంలో, మనకు పీరియడ్స్ టైంలో కన్నా గూడా డెలివరీ టైంలో బ్లడ్ అనేది ఎక్కువ లాస్ అవుతాం మనకు. ఎందుకు అంటే మనకు ఆ టైంలో కంటిన్యూయస్‌గా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి, మనకెక్కువగా బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో. అప్పుడేమిటి అంటే మనము ఈ ఐరన్ పాలిక్ మెయిన్‌గా కన్సీవ్ అయిన లేడీస్‌కి ఇవ్వండి. అంటే ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. కన్సీవ్ అయిన లేడీస్‌కి మాత్రం కంపల్సరీ వాడాలి. మనకు హాస్పిటల్‌కెళ్తే గూడా అక్కడ డాక్టర్స్ ఇదే సజెస్ట్ జేస్తారు. ఐరన్ పాలిక్ కంపల్సరీ వాడమని మనకిది రాస్తూ ఉంటారన్నమాట. ఇది ఐరన్ పాలిక్ మెయిన్‌గా దీని బెనిఫిట్స్ ఏంటి అంటే రక్తహీనత అయినప్పుడు యూజ్ జేయాలి. ఆ రక్తహీనత అయినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఎక్కువగా నీరసం రావడం. అంటే బ్లడ్ లాస్ అయినప్పుడు నీరసం రావడము, అలసటగా ఉండడము, తలనొప్పి రావడము, కాళ్ళు, చేతులు చెమటలు పట్టడము, ఇంకా చాలా అంటే చాలా నీరసంగా ఉంటుంది. ఇది ఏంటి అంటే మనిషి బాగా సిక్ అయిపోతూ ఉంటారు మనకు. ఈ బ్లడ్ అనేది తగ్గిపోయినప్పుడు. ఇట్లాంటి సింప్టమ్స్ మనకెక్కువగా ఉంటాయి. మనకు ఈ రక్తహీనత ఉన్నప్పుడన్నమాట. సో, ఈ సింప్టమ్స్ కనబడ్డాయి అంటే కంపల్సరీ మనకు రక్తహీనత ఉంది అని అనుకోవాలి. మన శరీర ఖనిజాలకు తగినంత ఆక్సిజన్‌ను తీసుకుపోవడానికి మన శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేనప్పుడు మనకి రక్తహీనత అనేది ఏర్పడుతుందన్నమాట. దీనిలోని హిమోగ్లోబిన్స్ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది. అట్లాంటి టైంలో మనకు ఈ రక్తహీనత అనేది ఏర్పడుతుంది. మన మానవ శరీరానికి మెయిన్‌గా 3 రకాల రక్త కణాలను తయారు చేసుకునే కేపబిలిటీ ఉంది. అది ఏంటి అంటే మెయిన్‌గా ఇన్ఫెక్షన్స్‌తో పోరాడడానికి తెల్ల రక్త కణాలు అండ్ రక్తం గడ్డ కట్టడానికి అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాని, కోసుకున్నప్పుడు గాని మనకేంటంటే బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ కంటిన్యూయస్‌గా అవుతుంది అంటే మనకు, మనకు బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కాసేపు బ్లీడింగ్ అయ్యి అది రక్తం అనేది గడ్డగట్టిపోతూ ఉంటుంది. ఆ రక్తం గడ్డకట్టడానికి మనకు ప్లేట్లెట్స్ అంటే శరీరంలో ప్రతి కణానికి అవసరమయ్యే బ్లడ్‌ని అందించడానికి, అదే విధంగా మానవ శరీరంలో అవసరమైన డయాక్సైడ్ బయటికి పంపించడానికి ఎర్ర రక్త కణాలు, దీనిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది అధికంగా ఇనుముతో కూడి ఉంటుంది. రక్తాన్ని ఎర్రగా కూడా ఇదే ఉంచుతుంది. మనకు ఈ ఐరన్ పాలిక్ యూజ్ జేయడం వల్ల ఏంటంటే శరీరంలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. మెయిన్‌గా మనకు
ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇంపార్టెంట్ బ్లడ్‌లో. సో, ఈ బ్లడ్ సెల్స్‌ని ఇది ఐరన్ పాలిక్ అనేది ఎక్కువగా దీంట్లో ఇనుము ఉంటుంది కాబట్టి ఇవి రిలీజ్ చేస్తుందన్నమనమాట. ఇంకా హిమోగ్లోబిన్ స్థాయిని గూడా మెరుగుపరుస్తుంది ఈ ఐరన్ పాలిక్. ఇంకా దీనిలో ఉండే పాలిక్ యాసిడ్ ఆరోగ్యకరమైన కణాలు అంటే బ్లడ్ సెల్స్ ఏర్పరచడానికి సహాయపడుతుంది. చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే పిల్లల్లో వచ్చే లోపాలను నివారించడానికి గూడా ఐరన్ మొదలు మెయిన్‌గా మనకు కన్సీవ్ అయిన లేడీస్‌కి ఐరన్ పాలిక్ ఎందుకు చేస్తారు అంటే, మనకు ఈ ఐరన్ పాలిక్ అంటే మనకు కావాల్సిన క్వాంటిటీలో బాడీకి ఇది అందనప్పుడు పుట్టబోయే బిడ్డలు లోపాలతో పుడతారు. చాలా మందికి తెలుసు. కొంతమంది ఇట్లా చెవులు వంకరయి పుట్టడం గానీ, మూతి వంకరయి పుట్టడము, ముక్కు దగ్గర ఇట్లా కొంచెం వంకరయి పుట్టడము. ఇవి మెయిన్‌గా ఎందుకు అట్లాంటి లోపాలతో పుడతారు బిడ్డలు అంటే, ఈ ఐరన్ పాలిక్ అనేది కరెక్ట్ మోతాదులో మనకు కలిసిన క్వాంటిటీలో మనకు బిడ్డకు అందనప్పుడు అట్లాంటి లోపాలతో పుడతారు పిల్లలు. కాబట్టి ప్రెగ్నెన్సీ టైమ్‌లో కంపల్సరీ ప్రతి ఒక్క డాక్టర్ ఈ ఐరన్ పాలిక్ అనేది సజెస్ట్ చేస్తారు. మనకు శరీరానికి కావాల్సిన కరెక్ట్ క్వాంటిటీ ఈ ఐరన్ పాలిక్ అందిస్తుంది. పుట్టబోయే బిడ్డలు లోపాలు లేకుండా పుడతారు కాబట్టి ఇది కంపల్సరీ ప్రతి ఒక్క డాక్టరు సజెస్ట్ చేస్తాడన్నమనమాట. ఇంకేంటి అంటే ఈ ఐరన్ పాలిక్‌లో మెయిన్‌గా విటమిన్ బి12 గూడా ఉంటుంది. ఈ బి12 ఉపయోగాలేంటి అంటే నాడీ కల నాడీ కణాలను ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇంకా ఎర్ర రక్త కణాల సింథసిస్‌ని కూడా సహాయపడతాయన్నమాట. ఆస్టియోపరోసిస్ అన్ని నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ప్రతి ఒక్క స్త్రీ కన్సీవ్ టైమ్‌లో యూజ్ జేయాలి. అలాంటి టైంలో మనకేంటంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ ఇంకా పుట్టబోయే బిడ్డలు లోపాలతో పుట్టకుండా వాళ్ళకి కావాల్సినంత ఐరన్ పాలిక్‌ను మన శరీరానికి కావాల్సినంత ఇది అందిస్తుంది. ప్రతి ఒక్క లేడీ యూజ్ జేయొచ్చు. కన్సీవ్‌తో ఉన్న వాళ్ళే గాదు, ప్రతి ఒక్క లేడీకి గూడా ఇది అవసరము ఐరన్ పాలిక్. దీంతో ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మన ఐరన్ పాలిక్‌తోని. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు యూజ్ జేసుకోవచ్చు ఈ ఐరన్ పాలిక్. ఇంకోటేంటి అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌లో క్రాన్‌బెర్రీ అంటే దీని బెనిఫిట్స్ ఏంటి? ఇది ఎలాంటి వాళ్ళు యూజ్ జేయొచ్చు. అంటే క్రాన్‌బెర్రీ అంటే ఏంటి అంటే దీనిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ భండాగారం అంటారు దీన్ని. అంటే దీంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి. సో, ఇంకా ఏంటి అంటే దీంట్లో దీన్ని షుగర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఎందుకంటే దీంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రూట్ యొక్క ఆకులు గాని, పండ్లు గాని ఎక్కువగా ఏంటి అంటే మూత్రాశయ సమస్యలకు వాడతారు. ఇది మెయిన్‌గా దీని బెనిఫిట్స్ ఏంటి అంటే మూత్రంలో మంటలు రావడము, కొంచెం కొంతమందికి తెలియకుండానే ఏంటంటే యూరిన్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వాళ్ళకి తెలియకుండానే ఒక్కోసారి యూరిన్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్, యూరిను మంటతో కూడిన యూరిన్ రావడము, యూరిన్‌లో మంట రావడము, లేకుంటే యూరిన్ రెడ్‌గా రావడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! అట్లాంటి ప్రాబ్లమ్స్‌కు ఈ క్రాన్‌బెర్రీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది క్రాన్‌బెర్రీ ఏంటి అంటే దీని యూరిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మెయింటైన్ జేస్తుంది. వైట్ డిశ్చార్జ్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట. కొంతమంది ఎక్కువగా యూరిన్‌లో గూడా వైట్ అనేది రిలీజ్ అవుతుంది. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కాపాడుతుంది. ఇంకా మూత్రంలో బ్లడ్డు, చీము ఇట్లాంటి సమస్యలు కొంతమందికి ఉంటూ ఉంటాయి గదా! అట్లాంటి వాళ్ళకి గూడా ఇది సజెస్ట్ చేయాలి. అట్లాంటి వాళ్ళకి గూడా ఇది మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మెయిన్‌గా ఇది సజెస్ట్ చేయండి. ఇదేంటి అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో అది దాన్ని రాకుండా రెడ్యూస్ చేసి ఇంకా మెమరీ పవర్‌ని గూడా పెంచడానికి యూజ్ అవుతుంది. ఇంకా స్కిన్ డిసీజ్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి గూడా ఇవ్వచ్చు. కొంచెం లేడీస్‌కి పీరియడ్స్‌లో ఇచ్చింగ్ ప్రాబ్లమ్సు అండ్ ఏంటంటే
కొంచెం దురదలు రావడము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! అట్లాంటి వాళ్ళకి గూడా ఈ క్రాన్‌బెర్రీ సజెస్ట్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళకి గూడా ర్యాషెస్ రాకుండా, ఇచ్చింగ్ రాకుండా, ఎలర్జీస్ రాకుండా గూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇంకా వైట్‌ని మేనేజ్ జేయడానికి గూడా ఇది బాగా యూజ్ అవుతుంది. దీనిలో ఏంటి అంటే విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల ఏమైపోతుందంటే మన చర్మ సౌందర్యాన్ని గూడా పెంచుతుంది ఇది. ఇంకా జుట్టును గూడా ఆరోగ్యంగా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ క్రాన్‌బెర్రీ. మెయిన్‌గా ఇది ఎవరికి ఇవ్వొద్దు అంటే ప్రెగ్నెన్స్ లేడీస్‌కి గానీ, పాలిచ్చే తల్లులకు గానీ, డయాబెటిస్ పేషెంట్‌కి గానీ క్రాన్‌బెర్రీ ఇవ్వకూడదు. డయాబెటిస్ పేషెంట్‌కి ఎందుకు ఇవ్వద్దు అంటే ఇందులో షుగర్ ఫ్రూట్ ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్‌కు ఇవ్వగూడదు. అండ్ పాలిచ్చే బాలింత తల్లులకు ఇవ్వకూడదు. ప్రెగ్నెన్స్ లేడీస్‌కి కూడా ఇవ్వకూడదు. షుగర్ ఫ్రూట్స్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకు ఇవ్వకూడదు. మెయిన్‌గా యూరినరీ ప్రాబ్లమ్స్‌తో ఎవరైతే సఫర్ అవుతుండ్రో వాళ్ళకు సజెస్ట్ చేయండి. వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు షుగర్ ఉందా అని అడగండి. సో, షుగర్ ఉంటే దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ ఎందుకు అంటే షుగర్ లెవెల్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇచ్చే ముందు వాళ్ళకు అడిగి ఇవ్వండి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు, ఎవరికి ఇవ్వాలి అని మెయిన్‌గా సప్లిమెంట్స్ సజెస్ట్ చేసేటప్పుడు ఎవరికి ఏమివ్వాలి, ఏదేది కలిపి ఇవ్వాలి, ఏదేది ఇవ్వకూడదు అని తెలుసుకొని కూడా ఇవ్వండి. దయచేసి ఏది పడితే అది మనం సజెస్ట్ చేయకూడదు. ఇది షుగర్ పేషెంట్‌కి, ప్రెగ్నెన్సీ లేడీస్‌కి, పాలిచ్చే తల్లులకు అవాయిడ్ చేయండి. మిగతా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఎవ్వరికైనా సజెస్ట్ చేయొచ్చు. దీని నుంచి యూరినరీ ప్రాబ్లమ్స్, ఇట్లా ఇంకా ఈ మూత్రంలో మంట అట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్‌కి గూడా ఇది మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఆడవాళ్ళందరికీ గొప్ప వరం ఏంటి అంటే మన దగ్గరున్న డ్యూ గార్డెన్. ఇన్ని రోజులు అది మనకు అందుబాటులో లేదు. ఇప్పుడు సెగన్ నుంచి రాబోతుంది. మెయిన్‌గా ఆహ్, ఇప్పుడు మనకు ఇంతకుముందు జనరేషన్‌లో ఏంటి అంటే లేడీస్ ఎక్కువగా పీరియడ్స్ టైమ్‌లో బయటికెళ్ళేవాళ్ళు గాదు. ఆ జనరేషన్‌లో పీరియడ్ వచ్చింది అంటే 3 డేస్ పక్కన ఇంట్లో ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి అంటే మారుతున్న కాలానుసారం ఈ జనరేషన్‌లో ప్రతి లేడీ అన్ని రంగాల్లో ఉన్నారు. ఇది, అది అని లేకుండా జెంట్స్‌తో ఈక్వాలిటీగా ప్రతి రంగంలోనూ మన లేడీస్ ఉన్నారు. సో, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లేడీ గూడా బిజీ షెడ్యూల్ అన్నమాట. సో, ఇలాంటి టైంలో మనకు పీరియడ్‌లో రెస్ట్ తీసుకోవడానికి గాని, మనకు ఆ టైంలో ఆహ్, అంటే ఇంట్లో ఉండడానికి గాని ఛాన్స్ లేదు. ఎందుకంటే అన్ని రంగాల్లో బిజీగా ఉన్నాం. ప్రతి రంగంలో పార్టిసిపేట్ జేస్తున్నాం. అన్నిట్లో ఉన్నాం కాబట్టి ఈ టైంలో మనకు రెస్ట్ అంటూ ఏమీ ఉండదు. అప్పటి జనరేషన్ వేరు, ఇప్పటి జనరేషన్ వేరు. ఇంకోటి ఏంటి అంటే మనకు మెయిన్‌గా లేడీస్‌కి ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ అప్పటి కాలంలో 3 జనరేషన్ బ్యాక్ జూసుకుంటే మెయిన్‌గా లేడీస్ ఏంటి అంటే పీరియడ్స్ టైమ్‌లో కాటన్ క్లాత్ యూజ్ జేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్‌లో ఏంటి అంటే బయట ఎక్కువగా మనకు దొరుకుతున్న శానిటరీ నాప్కిన్స్ యూజ్ జేస్తున్నాం. అప్పటి కాలంలో లేని లేడీస్ ప్రాబ్లమ్సు ఇప్పటి కాలంలో ఎందుకొస్తున్నాయి అంటే మనం వాడుతున్న శానిటరీ నాప్కిన్స్ ప్రాబ్లమే. ఎందుకు అంటే అప్పట్లో మనకు కాటన్ క్లాత్ యూజ్ జేసినప్పుడు కాటన్‌తో ఏంటి అంటే బ్లడ్‌ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. అది క్లాత్ కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేది. ఇప్పుడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్ వల్ల మనకేంటి అంటే మెయిన్‌గా లేడీస్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి అంటే, మనం వాడుతున్న ఈ శానిటరీ నాప్కిన్స్ వల్లనే. వీటి వల్లనే ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ రావడము, గర్భసంధికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ అంటే ఆ జనరేషన్‌లో లేడీస్ నార్మల్ డెలివరీసే అయ్యేవాళ్ళు. కానీ ఈ జనరేషన్‌లో నార్మల్ డెలివరీస్ అనేటివి లేవు. ఎందుకు అంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మనకు లేడీస్‌కి బాడీలో ఇమ్యూనిటీ అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఎందుకు అంటే ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ జేయడం వల్ల మనకేమైపోతుంది అంటే లేడీస్‌కి గర్భసంచిలో కంతులు రావడము, నీటి బుడగలు రావడము, కొంతమందికి క్యాన్సర్ సంచికి ఏకంగా చిన్న వయసులోనే గర్భసంచిని తీసేయాల్సిన పొజిషన్ కూడా వస్తుంది. ఎందుకు అంటే వీటన్నిటికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ బయట మనం యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్. దయచేసి లేడీస్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే బయట దొరికే
నాప్కిన్స్‌ని అవాయిడ్ జేసి, మన దగ్గర మన లేడీస్ అందరి కోసం మన గౌతమ్ బాలి సార్ ఒక అద్భుతమైన వండర్‌ఫుల్ ప్రొడక్ట్ తీసుకొచ్చాడు. అదే డ్యూ గార్డెన్. ఇప్పుడు మనం బయట వాడుతున్న శానిటరీ నాప్కిన్స్‌లో ఏముంటుంది అంటే వుడ్ పల్ప్ ఉంటుంది. వుడ్ పల్ప్ అంటే చెక్క పొట్టు. మనం చెక్క తీసేటప్పుడు పొట్టొస్తుంది గదా! ఆ పొట్టు, చెక్క పొట్టు ఉంటుంది. ఆ వుడ్ పల్ప్ అనేది ఉంటుంది. ఆ వుడ్ పల్పు సింథటిక్ క్లాతు, ప్లాస్టికు ఇట్లాంటివి యూజ్ జేస్తుర్రు. అంటే అవి ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి. అవి లేడీస్‌కి చాలా డేంజరు. అవి యూజ్ జేయకూడదు. అవి యూజ్ జేసినప్పుడు మనకేంటి అంటే ఆ సింథటిక్ క్లాత్ వల్ల మనకక్కడ మనకు రిలీజ్ అయ్యే అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ర్యాషెస్ రావడము, ఇచ్చింగ్ రావడము, మనకేంటి అంటే ఆ సింథటిక్ అంటే ప్లాస్టిక్ వల్ల మనకు అప్పుడు కావాల్సిన ఆక్సిజన్ అనేది కరెక్ట్‌గా అందదు. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందక గర్భసంచికి ఆ టైంలో మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయన్నమాట. మనకు మెయిన్‌గా ఏంటి అంటే లేడీస్‌ని మనము యుక్త వయస్సు నుండి వయస్సు వరకు ప్రతి మహిళ 50% అంటే 30 ఇయర్స్ నుండి 30-35 అంటే ఇయర్స్ వరకు మనకు మెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మెచ్యూరి దశ నుండి దగ్గర దగ్గర 40, 45 ఇయర్స్ వరకి మనకు మెన్షన్స్ అంటే పీరియడ్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, అట్లాంటి టైంలో మనకేంటి అంటే అంటే దగ్గర దగ్గరగా మనము ఆహ్, ఇప్పుడు 365 రోజులలో మెయిన్‌గా ఒక 500 టైమ్స్ అంటే మనకు పూర్తి ఈ 30, 35 ఇయర్స్ పూర్తి దశలో అంటే మనం ఒక 500 టైమ్స్ మెన్షన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకన్ని టైమ్స్ మనం ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ జేస్తున్నాం. అంటే అంత డేంజర్ నాప్కిన్స్ యూజ్ జేయాల్సొస్తదన్నమాట. సో, మనకు మెయిన్‌గా ఇండియాలో లేడీస్ మనకు 365 మిలియన్స్ మహిళలు కేవలం 42 మిలియన్స్ లేడీస్ మాత్రమే ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ జేస్తుర్రు. ఈ బయట నాప్కిన్స్ అనేవి. ఇంకా 88% మంది అంటే పాత విధానాలు యూజ్ జేస్తుర్రు కొంతమంది. ఆ పాత విధానాలు యూజ్ జేసే లేడీస్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఎవరైతే ఎక్కువగా ఈ బయట దొరికే శానిటరీ నాప్కిన్స్ యూజ్ జేస్తుర్రో వాళ్ళకే లేడీస్‌కి మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. చాలా మంది మహిళలు పెరుగుతున్న ప్రాబ్లమ్సే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్. మెయిన్‌గా ఈ వీటికి. మెయిన్‌గా మన ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారము 62% మంది మహిళలు ఈ గైనిక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. అది దేనివల్ల అంటే వాళ్ళు చేసిన గణాంకాల ప్రకారము ఈ శానిటరీ నాప్కిన్స్. సో, ఇవి యూజ్ చేయడం వల్లనే అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయన్నమాట. సో, అందుకే వీటన్నింటికి సొల్యూషన్‌గా మనకు ఈ మన గౌతమ్ బాలి సార్ తెచ్చిన అద్భుతమైన ప్రాడక్టే శానిటరీ నాప్కిన్స్. బయట దాంట్లో ప్లాస్టిక్ సింథసిస్, వుడ్ పల్ప్ ఉండడం వల్ల, అవి యూజ్ జేయడం వల్ల ఏమైతుంది అంటే, మనకు తడి అనేది రిలీజ్ అయినప్పుడు వాటిలో మనకు అక్కడ ఆ తడి దాని మీద మనకు పడినప్పుడు, దాని నుంచి మనకు కొన్ని ఏంటి అంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. దానివల్ల ఏమైతుందంటే, ఆ రిలీజ్ అనేది మనకు ఆ కెమికల్ అనేది రిలీజ్ అయ్యి ఎక్కడికెళ్తుంది మనకి మళ్ళీ మన బాడీలోకే ఎళ్తుంది. బయటికొచ్చే అవకాశం అయితే ఉండదు. డయాక్సిన్ రిలీజ్ అవుతుంది. మన తడి అనేది దాని మీద పడినప్పుడు. ఆ డయాక్సిన్ రిలీజ్ అయ్యి ఎక్కడికెళ్తుంది మన బాడీలోకే ఎళ్తుందన్నమాట. ఎందుకు అంటే, ఆ సింథసిస్ క్లాత్ అబ్జర్వ్ చేసుకోదు. అది మనకు బయటకొచ్చే అవకాశం అనేది ఉండదు. అంటే మన బాడీలోకే ఎళ్తుంది. అట్లాంటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన దగ్గరుండే ఈ డ్యూ గార్డెన్ దేనితో మనకు తయారవుతుంది అంటే, దీంట్లో ప్యూర్ కాటన్ లేయర్ ఉంటుంది మనకు. ఈ కాటన్ లేయర్ ఏంటి అంటే, మనకెంత బ్లడ్ అయినా మనకు ప్రతి లేడీస్‌కి ఏంటి అంటే, ఒక 500 ఎంఎల్ ఎక్కువగా హెవీ ఓవర్ బ్లీడింగ్ అయ్యేటోళ్ళకి గూడా 500 ఎంఎల్ వరకు అంతకన్నా మించి కాలేదు. అంటే ఇది 500 ఎంఎల్ అని గూడా అబ్జర్వ్ చేసుకునేంత ఉంటుందన్నమాట దీంట్లో. ఈ ప్యూర్ కాటన్ కాబట్టి మనకు అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇదేంటి అంటే మనకు తడిగా అనిపించదు. ఇచ్చింగ్ అనేది రాదు. మన డ్యూ గార్డెన్‌లో ఏముంటుంది అంటే గ్రాఫియన్ ఆనియన్ చిప్. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు లేడీస్‌కి పీరియడ్‌లో మెయిన్‌గా
ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా అవసరం ఉంటాయి. కావాల్సినంత ఆక్సిజన్ లెవెల్స్ అందాలి. కాబట్టి మన దగ్గరుండే ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకు తడి రిలీజ్ అయినప్పుడు అది స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని రిలీజ్ జేస్తుంది. ఇప్పుడు మనం పంట పొలాల దగ్గరికి ఎళ్తే ఎంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అంటే మనకక్కడ ఇప్పుడు పొల్యూషన్ ఏరియాలో ఉంటే ఏంటి అంటే, మురికి కాలువ దగ్గరికెళ్తే మనం చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అక్కడ మనం కంఫర్టబుల్‌గా ఉండలేం. అదే స్వచ్ఛమైన పంట పొలాల దగ్గరికి లేదంటే మంచి వాతావరణం పచ్చని చెట్ల దగ్గరికెళ్ళినప్పుడు మనకెట్లా ఉంటదంటే, మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. ఎందుకు అంటే అక్కడ మనకు కావాల్సినంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నమాట. సో, మన ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ గూడా అట్లా స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను రిలీజ్ జేస్తుంది. మనకు మెయిన్‌గా రిలీజ్ అయ్యేది ఏంటి అంటే బ్యాడ్ బ్లడ్. అది ఏమవుతుంది అంటే మనకు బయట పేర్స్ అబ్జర్వ్ చేసుకోవడం పోవడం వల్ల స్మెల్ అనేదొస్తుంది. మనకు ఆ స్మెల్ వచ్చినప్పుడు చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం. బయటికెళ్తే స్మెల్ వచ్చినా, అది తడి తడిగా ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన దగ్గరుండే ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని రిలీజ్ జేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో, ఇది యూజ్ చేసినప్పుడు గూడా అంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది కాబట్టి, అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది. ఇందులో ఇంకా సూపర్ అబ్జర్వింగ్ షీట్ ఉంటుంది. ఇది ఒక 500 ఎంఎల్ వరకి కూడా బ్లడ్‌ని అబ్జర్వ్ చేసే కేపబిలిటీ ఉంటుందన్నమాట. సో, మనకిది యూజ్ జేయడం వల్ల తడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సూపర్‌గా అబ్జర్వ్ చేసుకొని, అది మనకు ఏంటి అంటే జెల్‌గా మారుస్తుంది. మనకు తడిగా అనే ఫీలింగ్ అనేది ఉండదు. కాబట్టి మనకు పూర్తి డే టైమ్‌లో కూడా ఒక నాప్కిన్ అనేది సరిపోతుంది. ఒక ప్యాడ్ అనేది సరిపోతుందన్నమాట. ఎంత ప్రాబ్లమ్స్ ఈ ప్యాడ్ యూజ్ జేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే, మెయిన్‌గా పీరియడ్‌లో కొంతమందికి స్టమక్ పెయిన్ రావడము, అనీజీగా ఫీల్ అవ్వడము, బ్యాక్ పెయిన్ రావడము. అంటే మనకు ఆ లేడీస్ ప్రాబ్లమ్ అంటే ఈ పీరియడ్‌లో ఈ 3, 4 డేస్ కొంతమందికైతే 5 డేస్ వరకు ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతుంటాం బయటికెళ్తే. ఈ స్మెల్ వల్ల లేదంటే ఎక్కువగా ఇచ్చింగ్ రావడము. అది అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతాం. ఇచ్చింగు, దురదలు ఆ టైంలో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇట్లాంటి టైంలో మనం ఇది యూజ్ చేస్తే ఏమైపోతుంది అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రాకుండా ఇది ప్రొటెక్ట్ జేస్తుంది. మనకి ఈ ప్యాన్ యూజ్ జేయడం వల్ల మెయిన్‌గా పిల్లలవ్వని వాళ్ళకు సజెస్ట్ జేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే దీనిలో ఉండే ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ అండ్ బెనిఫిట్స్ మనకు చాలా లేడీస్‌కి చాలా బెనిఫిట్స్ చేస్తాయి కాబట్టి పిల్లలవ్వని వాళ్ళకు, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి మనం సజెస్ట్ చేయాలి. కంపల్సరీ ఇది యూజ్ చేసుకోవాలి. దీంట్లో ఉండే బెనిఫిట్స్ అట్లాంటివి కాబట్టి, ఇది ప్రతి ఒక్కళ్ళు యూజ్ జేయండి. కాస్ట్ వైస్‌గా జూడకుండా హెల్త్ వైస్‌గా జూడండి ప్లీజ్. ఓకేనా? ఎందుకు అంటే మనకు కావాల్సింది లేడీస్‌కి మెయిన్‌గా ఆ టైంలో మనకు కంఫర్టబుల్ జూసుకుంటాం మనము. సో, కంఫర్టబుల్‌గా ఉండాలి అంటే మనం ఇది యూజ్ చేస్తే మనకెలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది మన ఈ నాప్కిన్స్. మెయిన్‌గా యూత్‌కి, పిల్లలవ్వని వాళ్ళకి అంటే అయిన వాళ్ళు యూజ్ చేయొద్దని గాదు. మెయిన్ లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవాలి అంటే, మనం ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ అనేవి యూజ్ జేయండి. మన లేడీస్ ప్రాబ్లమ్స్ రాకుండా గైనిక్ ప్రాబ్లమ్ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే పీరియడ్‌లో వచ్చే స్టమక్ పెయిన్ రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా, అట్లాంటివి రాకుండా కూడా ఇది ప్రొటెక్ట్ జేస్తుంది. అండ్ లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్ రాకుండా ఇది ప్రొటెక్ట్ జేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ప్రాబ్లమ్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఇది యూజ్ జేయండి. ఈరోజు మెయిన్‌గా నేను లేడీస్‌కి సంబంధించినయే సెలెక్ట్ జేసుకున్నా. మెయిన్‌గా లేడీస్ ప్రాబ్లమ్స్‌తో ఎవరైతే సఫర్ అవుతున్నారో, పిల్లలు లేకుండా హాస్పిటల్‌లో చుట్టూ తిరిగి, తిరిగి సఫర్ అయ్యి చివరికి వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక టెస్ట్ ట్యూబ్ బేబీని కన్సల్ట్ అవుతుండ్రు. ప్లీజ్ దయచేసి అట్లాంటి వాళ్ళకు మనయి సజెస్ట్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఇంకా యూత్‌కి ఈ రెగ్యులర్ పీరియడ్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకు అండ్ ఫర్దర్‌గా వాళ్ళకి ఇన్ఫిర్నిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇవి సజెస్ట్ చేయండి. పిల్లలైపోయి అందరికి ప్రతి ఒక్కళ్ళు యూజ్ జేయొచ్చు. మన ప్రొడక్టు. లేడీస్ పిల్లలైపోయిన వాళ్ళు
మెన్షన్స్ ఆగిపోయిన వాళ్ళు కూడా ఐరన్ పాలిక్ యూజ్ చేయొచ్చు. 45+ వాళ్ళు కూడా ఈ ఐరన్ పాలిక్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ కాస్ట్ వైస్‌గా చూడకుండా మీ హెల్త్ వైస్‌గా చూసుకొని ప్రతి ఒక్క మహిళ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. సూపర్. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ మేడం. చాలా మందికి కనెక్ట్ అయిందనుకుంటాను. ప్రెజెంట్‌లీ మనకు గైడెన్స్ దొరకట్లేదు. ఎందుకంటే చాలా మంది డెమోస్ చేయడం వల్ల ప్రొడక్ట్ గురించి క్లారిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలియడం వల్ల ప్రతి ఒక్కరు వాడుతా ఉన్నారు. మాక్సిమం వెస్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు వాడుతా ఉన్నారు కాబట్టి ప్రెజెంట్ దొరకట్లేదు. ఈ సెకండ్ నుంచి మనకు న్యూ గైడెన్స్ అనేది దొరుకుతాయని ఆల్రెడీ మనకు ఆహ్, రెడాప్స్ నుంచి మనకు శ్రీకాంత్ సార్ గాని, సో వీళ్ళంతా చెప్పారు సయ్యద్ సార్ గాని. మనకు ఈ 2 తారీఖు నుంచి న్యూ గైడెన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. లీడర్స్ ప్రొడక్ట్ బాగుంటే మరి మార్కెట్‌ల ప్రొడక్ట్ ఎంత దొరుకుతదో ఒకసారి ఆలోచించండి. అంత బాగుంది ప్రొడక్ట్. కాబట్టి ఒక 4 మంత్స్ నుంచి మాక్సిమం మనకు డ్యూ గైడెన్స్ అనేవి షార్టేజ్‌లో ఉన్నాయి. అది బాగుంటేనే కదా దొరకపోవడానికి. బాగాలేకపోతే చాలా దొరుకుతాయి. కాబట్టి దీని గురించి ఏందో తెలుసుకోండి. చాలా వండర్‌ఫుల్ మేడం ఈరోజు శతవరి మ్యాక్స్ గాని, హెయిర్ పోలిక్ గాని సో మేడం అన్నట్టు చాలా వాడిపించండి. సో హెల్త్ ఇష్యూ రాకుండా ఉపయోగపడతాయి. ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ నుంచి చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు కాబట్టి, ఈ ప్రొడక్ట్స్ వాడితే రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోండి. సో సో చాలా వండర్‌ఫుల్.